రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ సెంటర్లు గత కొన్నేళ్లుగా శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఆకాష్, రెసొనెన్స్, ఫిజిక్స్ వాలా, బన్సాల్, మోషన్, కెరీర్ పాయింట్, విద్యామందిర్ క్లాసెస్ అకాడమీ వంటి పెద్ద విద్యాసంస్థలు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఫ్రాంచైజీల రూపంలో తమ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇంటర్ విద్యార్థులకు ఐఐటి, జేఈ, నీట్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యను ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ను దశాబ్దాలుగా శాసిస్తున్న 4-5 కార్పొరేట్ కాలేజీల గుత్తాధిపత్యాన్ని ఆయా సంస్థలు గండి కొడుతున్నాయి. ఆయా సంస్థల నిర్వాహకులు కార్పొరేట్ స్థాయిలో ప్రచారం చేసుకుంటూ స్థానికులకు ఫ్రాంచైజీలు ఇస్తూ దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్ను విస్తరిస్తున్నారు. తమ పిల్లలకు ఐఐటి, ఎన్ఐటీలు పేరున్న మెడికల్ కాలేజీల్లో సీటు సాధించడమే ప్రస్తుత సగటు తల్లిదండ్రుల ఆశయంగా మారింది. దీంతో హై స్కూల్ స్థాయి నుంచే ఐఐటి, మెడికల్ ఫౌండేషన్తో కూడిన క్లాసులు చెప్పిస్తున్నారు. 10th తర్వాత ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ ఇప్పించేందుకు లక్షలు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడడం లేదు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయా కోచింగ్ సెంటర్లు క్యాష్ చేసుకుంటున్నాయి. కోచింగ్ పేరిట ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఉత్తరాది సంస్థలు ఇక్కడ నేరుగా తమ బ్రాంచ్లు ఓపెన్ చేయకుండా రాష్ట్రానికి చెందిన వ్యాపారులకు గతంలో జూనియర్ కాలేజీలు, కోచింగ్ సెంటర్లు నడిపి ఇదే రంగంలో ఉన్న వారికి తమ ఫ్రాంచైజీలు ఇస్తున్నారు. ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడంతో పాటు వారికి తమ సిలబస్, ప్రోగ్రాంపై ట్రైనింగ్ ఇచ్చి ఫ్రాంచైజీకి నిర్వాహకులకు అప్పగిస్తున్నారు. ఆ తర్వాత స్టడీ మెటీరియల్, మాక్ ఎగ్జామ్స్, క్వశ్చన్ పేపర్స్ వంటివన్నీ వారే సప్లై చేస్తున్నారు. ఇందుకు గాను ఒక్కో స్టూడెంట్ ఫీజు 30% నుంచి 40% ఆయా సంస్థల ఓనర్లు ఫ్రాంచైజీదారుల నుంచి వసూలు చేస్తున్నారు. సిబ్బంది జీతాలు, అకాడమీల నిర్వహణ, ప్రచారం ఖర్చంతా ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్లే భరించాల్సి ఉంటుందని హైదరాబాద్కు చెందిన ఓ ఐఐటి కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు వెల్లడించారు. దీంతో విద్యార్థుల నుంచి ఫీజులు ఎక్కువగా వసూలు చేయాల్సి వస్తుందని తెలిపారు.